ఇంటెన్షనల్గా చేయని దానికి నేను సారీ చెప్పలేదు. మొన్న కొంతమంది అనుకున్నారు, ఏమనుకుంటారంటే వీడు హిందూ మతానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు అని. ఆ టైంలో అంత హీటెడ్ దాంట్లో ఎవరో నా నంబరు సుధీర్ నంబరు ఫేస్బుక్లో పెట్టారు, వీళ్ళిద్దరు హిందూ మతాన్ని అవమానించారు అని. మేము స్కిట్ ఇగో ఇట్లా రాద్దాము, ఇట్లా హట్టు చేద్దాము హిందూస్ని, ఇట్లా రాయలే, ఉన్నదాన్ని స్పూఫ్ చేసాం. బావగారు బాగున్నారా అని 20 సంవత్సరాలు రిలీజ్ అయిన సినిమాని ఎట్లుందో అట్లా మక్కి దింపాం. రంభ గారు మా షోకి వచ్చారు. సుధీర్ ఇట్లా చిరంజీవి గారిలో ఇట్లా పట్టుకొని చూస్తే, ఏదిరా అమ్మవారు కనిపించిందని అంటే, శివయ్య కనిపించాడనంటే లేదు అమ్మవారు కనిపించింది అని. సేమ్ డైలాగ్స్, సేమ్ అక్కడ ఉన్నది ఇక్కడ పెట్టాము. వీళ్ళకి కావాలి కదా కొంచెం, అసలు అట్లెట్లా చేయగలుగుతారు, అట్లెట్లా చేయగలరు. ఈ దెబ్బకి సుధీర్ ఫోన్ స్విచ్ ఆఫ్. బావా ఇట్లా అవుతుంది, ఇది ఛానల్ ఇస్ నాట్ రియాక్టింగ్. నేను కూడా ఫోన్ స్విచ్ ఆఫ్. ఫోన్ ఆన్ చేయగానే 1300 మెసేజ్లు. ఒకడు అమ్మ అక్క అంటాడు, నంబర్ దొరికిందని ఆన్ చేసిన, ర్యాండంగా ఫోన్స్ చెప్తున్నా. ఇంటెన్షనల్గా కాదు, అది స్పూఫ్. అది ఎవరో ర్యాండంగా ఫోన్ చేసినాడు, రికార్డ్ చేస్తున్నాడు, నాకు తెలియదు. రికార్డ్ చేస్తున్నాడు, నువ్వు హిందూ కాదు నేను ఇండియన్ని అని అన్నా వెటకారంగా. అదేంది 10 నిమిషాలు మాట్లాడదు హిందూ అంటే, కాదు నేను ఇండియన్ని అని. అంటే హిందూ కాదు, అరే ఇండియాలోనే హిందూ ఉందిరా భయ్, ఇండియా అంటేనే హిందూ, హిందుస్థాన్ దాంట్లోనే ఉంది ఆన్సర్. వీడు హిందూ కాదంటాడు, అది పట్టుకొని అది పీల్చాడు.